హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్ హోమ్. నేను మీ ప్రియాని. సో డే 2 ఇన్ ఒర్లాండోలో ఏమేం చేశాననేది ఈ వీడియోలో అంతా చూపిస్తాననమాట. అండ్ ప్రీవియస్ వీడియోస్‌లో నేను కొన్ని ట్రావెల్ ప్రీమిక్సెస్ అయితే ట్రై చేశాను కదా! సో అన్నీ కూడా నేను ఇలా జిప్ లాక్‌లో ప్యాక్ చేసుకొని అయితే వచ్చాను. ఎందుకంటే నేను 4 డేస్ 3 నైట్స్ అయితే ఉంటున్నాను కాబట్టి, సో పిల్లోడు ఉన్నాడు కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఉండకూడదని ఇలా అయితే ప్యాక్ చేసుకొచ్చాను. నాకైతే రియల్లీ చాలా హెల్ప్‌ఫుల్ అయింది. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాననమాట. అండ్ ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చాను. సో దాంతో పాటు నా ఇన్‌స్టా పాట్ కూడా తెచ్చేసాను. అండ్ ఇప్పుడైతే నేను ఇంట్లో తయారు చేసుకొచ్చిన ఈ గ్రేవీతో ఫూల్ మకానా కర్రీ అయితే హోటల్‌లో చేయబోతున్నాను. సో ముందుగా దానికోసం పాన్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక గ్రేవీ కావాల్సినంత తీసుకోవాలి. యాక్చువల్లీ నేను ఆయిల్ అయితే తీసుకున్నాను, బట్ అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే గ్రేవీలో మనం చాలా ఆయిల్ వేస్తాం కాబట్టి అసలు ఇనిషియల్‌గా ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు. సో డైరెక్ట్‌గా గ్రేవీ వేసేసుకొని దాంట్లో మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఆర్ ఏదైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫూల్ మకానా తీసుకున్నాను. ఎందుకు అంటే జస్ట్ గ్రేవీలో ఫూల్ మకానా వేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి హీట్ చేసామంటే మనకి అమేజింగ్‌గా తయారైపోతుంది కర్రీ. ఎందుకంటే హీట్ చేసిన తర్వాత ఫూల్ మకానా సీడ్స్, అదే తామర గింజలు అంటారు వీటిని. సో అవి చాలా సాఫ్ట్ అయిపోయి చాలా బాగుంటుందన్నమాట. అండ్ మనకి ట్రావెలింగ్‌లో క్యారీ చేసుకెళ్ళడానికి ఈజీగా అయిపోతుంది, ఎటువంటి బాయిలింగ్ ప్రిపరేషన్స్ ఏమీ లేకుండా. సో కాస్కో నుంచి తీసుకొచ్చిన చపాతీస్తో వేడి ఫూల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మేమైతే హ్యాపీగా తిన్నాం. అండ్ మా హస్బెండ్‌కి, మా అబ్బాయికి అయితే పిచ్చగా నచ్చింది. ఇంట్లో నేను రెగ్యులర్‌గా చేసేదానికన్నా చాలా బాగుంది అని కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో అలా డే 2 ఒర్లాండోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి చపాతీ అండ్ ఫూల్ మకానా కర్రీతో టేస్టీగా తిన్న తర్వాత ఈరోజు వీడియోలో ఇంతకీ ఎక్కడికి వెళ్ళబోతున్నాను తర్వాత చూపిస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇంతకీ ఈ సైగలకు అర్థం ఏంటి అంటే, డే 1 డిస్నీలో బాగా తిరిగి వచ్చిన తర్వాత నాకు సన్ బర్న్స్ అయ్యి ఫుల్గా ఎలర్జీ వచ్చిందనమాట. అది కంప్లీట్గా 4th డేకి ఎఫెక్ట్ ఎక్కువ చూపించింది, బట్ అక్కడ నాకు చాలా కొంచెంగా స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ డీహైడ్రేట్ అవ్వకుండా కంటిన్యూస్గా రోజు కూడా మేమైతే ఫుల్గా బటర్ మిల్క్ అయితే చేసుకొని తాగుతున్నాము. అండ్ ట్రావెల్ ప్రీమిక్సెస్లో నేను ఇలా మీల్ రెసిపీస్ కోసం పబ్బియ్యం పులావ్ అయితే చేశాను. సో ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను పబ్బియ్యం అనమాట. సో ఒక గ్లాస్ ఆఫ్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ముందుగా వాటర్ పోసుకొని కావాల్సినంత సాల్ట్ వేసుకున్న తర్వాత డైరెక్ట్గా బియ్యం అయితే యాడ్ చేసేయండి. అంతే, చూసారా చాలా టేస్టీగా పబ్బియ్యం అయితే రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్ తెలుసా. అండ్ ముందుగానే ఫ్రై చేస్తున్నాం కదా, వాటర్ ఎక్కువ పోస్తే మాత్రం డెఫినెట్గా ముద్దొస్తుంది. సో ఇలా 1:2 రేషియోలో వేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. డే 1 నేను ఒర్లాండోలో వచ్చి మేము వరల్డ్ డిజ్నీకి వెళ్తే ఇది వచ్చి డే 2 అనమాట. సో ఈ రోజు లోకల్గా తిరుగుదామని డిసైడ్ అయ్యాం. సో లోకల్గానే ఎటు తిరుగుతాం కాబట్టి అందరం ఒక చోటు ఉంటే బాగుంటుందని అందరం గ్యాదర్ అప్ అయ్యాం. చూసారా, ఇందు, శ్వేత అందరం కలిసి డే 2 అయితే కొన్ని లోకల్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇప్పుడు వచ్చే చాలా ఆశగా ఎంతో ఇష్టంగా ప్లాన్ చేసుకొని వచ్చాము హాట్ ఎయిర్ బెలూన్కి. అది చూస్తే క్లోజ్డ్ ఉంది, ఎందుకంటే ఫ్లోరిడాలో వెదర్ ఎప్పుడు ఫోర్కాస్ట్ చేయలేమని చెప్పాను కదా. సో ఆ రోజు కూడా అలాగే అయింది. అంత సన్నీగా ఉన్న వర్షం చూపించేసరికి వీళ్ళు కొంచెం కూడా రిస్క్ తీసుకోరనమాట. సో ఏముంది, ఈజీగా క్యాన్సిల్ చేసేసారు. ఇంకేం చేస్తాం, వచ్చాం కదా, కిసిక్కంటూ 2 ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. అక్కడి నుంచి ఏం చేయాలా అని వెతుకుతుంటే గూగుల్ తల్లిని అడిగాం. చాలా ప్లేసెస్ చూపించింది, కానీ దాంట్లో అయితే ఈ మేడమ్ టుసాడ్స్ అని వ్యాక్స్ స్టాట్యూస్ అనమాట. సో ఈ వ్యాక్స్ స్టాట్యూస్లో అన్నీ కూడా మన సెలబ్రిటీస్ హాలీవుడ్ వాళ్ళే ఉన్నారు. మన ఇండియన్ వాళ్ళు ఎవరైనా ఉంటారో, సౌత్ వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు లేరు. అయితే ఏముంది, ఫోటోలు తీసుకోవడానికి మనకి హ్యాపీ కదా, అందుకని లోపలికి వచ్చేసాం. మా వాడు చూస్తే మధ్యలో ఎంట్రన్స్లోనే గేమింగ్ జోన్ ఉంది, ఇంకా వీడెక్కడ వదులుతాడు. ఏదో మాయా మస్కాలు కొట్టి వీడినైతే తీసుకొచ్చాం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ మేడమ్ టుసాడ్స్ ఐకానిక్ పార్క్లో పెద్ద జెయింట్ వీల్, ఈ సీ లైఫ్ ఎక్వేరియం అన్నీ కూడా లోపల ఒక చోటే ఉన్నాయి. అండ్ ఈ ఐకానిక్ పార్క్లో బయటే జెయింట్ వీల్ ఉంటుంది, అది క్లోజ్డ్ ఉంది. సో ముందైతే ఈ 2 కవర్ చేద్దామని చెప్పి ఈ ఎక్వేరియంకి అయితే వచ్చేసాం. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్లయితే నేనైతే సిన్సినాటి ఎక్వేరియం అయితే చూపించాను. సో ఇది అలాగే ఉంది, కాకపోతే కొన్ని చేంజెస్. ఆంబియన్స్ అయితే పర్ఫెక్ట్ భలే ఉంది తెలుసా.
చూడగా చూడగా నాకు బాగా నచ్చింది. అండ్ చాలా సింపుల్, అంటే లైక్ చాలా చిన్నదనమాట. అంత పెద్దదైతే కాదు. సిన్సినాటి అంత కూడా కాదసలు. చాలా చిన్నది. కానీ మా వాడికి ఫిషెస్ అంటే చాలా ఇష్టము. సో అవి చూడగానే వెళ్దాం వెళ్దాం అంటూ, పాపం వాడి కోరికను కాదనడం ఎందుకు అని చెప్పి, మాకు ఎలాగో టైం పాస్ అవుతుంది అని చెప్పేసి అలా సీ లైఫ్ అక్వేరియంకి అయితే వచ్చేసాం. అండ్ వీటి టికెట్స్ విషయానికి వస్తే ఎటువంటి ప్రీ బుకింగ్ అవసరం లేదు. డైరెక్ట్‌గా వెళ్లి తీసుకోవచ్చు. మేమెళ్ళింది సీ లైఫ్, మేడమ్ టుసాడ్స్. దీంతో పాటు ఐకానిక్ పార్క్‌లో మనకి జెయింట్ వీల్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఈ 3 కలిపి కాంబో కింద ఇస్తారు. ఇలా చూస్ చేసుకుంటే గనక డెఫినిట్‌గా తక్కువ పడుతుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఆ రోజు వెదర్ బాగోపోవడం వల్ల మేమైతే జెయింట్ వీల్ ఎక్కలేకపోయాము. ఓన్లీ సీ లైఫ్ అండ్ మేడమ్ టుసాడ్స్ మాత్రమే కాంబోగా తీసుకున్నాం. అందుకే తక్కువ పడింది. ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే డెఫినిట్‌గా ఎక్కువ పడుతుంది. సో చూసుకొని వెళ్ళండి. అండ్ సీ లైఫ్ విషయానికి వస్తే వెళ్ళొచ్చా లేదా అంటే, టైం ఉంటే వెళ్ళండి. లేకపోతే మ్యాండేటరీయే కాదు. ఎందుకంటే సిన్సినాటి అంత అక్వేరియం అంత సైజు కూడా లేదు. నేను ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా వస్తుందేమో అని చాలా చాలా ఎక్సైట్మెంట్‌లో ఉన్నా. తీరా చూస్తే అప్పుడే అయిపోయిందా అన్నట్టు అలా అలా 3 టర్నింగ్‌లు తీసుకొని అయిపోగొట్టాము. ఎందుకు అంటే లైక్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే గనక కొంచెం టైం పాస్ అవుతుంది కాబట్టి తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు చూపించబోయేది వరల్డ్స్ గ్రేటెస్ట్ వాక్స్ మ్యూజియం ఇన్ ఒర్లాండో అనమాట. బేసిక్‌గా సీ లైఫ్ అక్వేరియంని మా వాడైతే బాగా ఎంజాయ్ చేస్తాడని తీసుకెళ్ళాం. యాక్చువల్లీ ఎంజాయ్ చేశాడనే చెప్పాలి. కానీ వాక్స్ మ్యూజియం అస్సలు ఎంజాయ్ చేయడము, ఎందుకు అనవసరంగా తీసుకుందాం అని అనిపించింది. కానీ అక్కడే మేము పప్పులో కాలేసాం. వాడు మామూలుగా ఎంజాయ్ చేయాల. ఈవెన్ మా ఆయనైనా కానీ నాకు వీడియో తీసుకోవడానికి అండ్ నాకు నేనుగా ఫోటోలు తీయడానికి అండ్ నన్ను ఫోటోలు తీయడానికి కూడా వీళ్ళకి ఖాళీ లేకుండా ఎంజాయ్ చేశారు. తర్వాత ఫొటోస్ అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ అయితే యూజువల్‌గా అందరూ హాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ ఐన్‌స్టీన్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ వాక్స్ స్టాట్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాంటి వాక్స్ మ్యూజియంలో ఇలాంటి మంచి సెలబ్రిటీస్ పక్కన డిఫరెంట్ డిఫరెంట్ పోజులు ఇచ్చి నేను దిగుదా అని ప్రిపేర్ అయ్యి వస్తే మా వాళ్ళైతే నాకు కంగుమని ట్విస్ట్ ఇచ్చారు. ఎందుకంటే నన్ను తీ అంటే నన్ను తీ అని చెప్పి మా వాడు అండ్ మా ఆయన పోటీ పడి మరీ పోజులు ఇచ్చారనమాట. యూజువల్‌గా అమ్మాయిలకి ఫోటోలు దిగాలని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఎక్కువే ఉంటది. అలాంటిది యూట్యూబ్ ఎప్పుడైతే వచ్చిందో, యూట్యూబ్‌లో ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేశానో అండ్ వీడియోస్ అండ్ ఫోటోస్ ఇవన్నీ వేపకాయ ఉన్నంత వెర్రి నాకెంత గుమ్మడికాయ ఎంత తయారైందనమాట. దానికి తోడు వీళ్ళు ఆ రోజు నన్ను అసలు దిగనివ్వలేదనుకోండి. వాళ్ళు నన్ను తీయంటే నన్ను తీయనన్నారు. లిటరల్‌గా ఆడవాళ్ళని ఫోటోలు తీయమనంటే మగవాళ్ళు ఎందుకు పరిగెడతారో నాకు ఆ రోజు అర్థమైంది. నేను చేస్తాం కానీ ఎలాగోలా అయితే వాక్స్ మ్యూజియంని సక్సెస్‌ఫుల్‌గా చూసి ఏదో 4 ఫోటోలు నేను కూడా మా వారిని అడిగి తీయించుకున్నాను. సో చూసారు కదా! అదండి మా వాళ్ళ పోజులు. ఓహ్ మై గాడ్! నా దగ్గరైతే ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తే మీకు చిరాకొస్తుందేమో. అందుకని కొన్ని పిక్చర్సే యాడ్ చేశాను. సరే అయిపోయింది కదా! మంచిగా సీ లైఫ్ వాక్స్ స్టాట్యూ చూసాం కదా అని బయటకొచ్చి చూస్తే కాఫెటేరియాలో ఫుడ్ కూడా అయిపోయింది. ఏంటో తెలీదు. ఆ రోజు ఏమనుకున్నా ఏదేదో జరిగి ఆఖరికి అయితే 2 ప్లేసెస్‌కెళ్ళాం సాటిస్ఫైడ్. కానీ ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకునేసరికి బోరున వర్షం. అంత వర్షం పడుతున్నప్పుడు అదేదో సినిమాలో చెప్పినట్టు ఐస్ క్రీమ్ తినాలనిపించింది మా వారికి. అలా అని ఐస్ క్రీమ్‌కొచ్చేసి తినేసామన్నమాట. ఇంకా చేసేదేం లేదు. రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ యూనివర్సల్ స్టూడియోస్‌కి మంచిగా వాక్ చేయొచ్చు అని చెప్పి ఇంటికెళ్ళిపోయాం. సో అదండి డే 2 ఒర్లాండోలో మా గోల. అండ్ డే 3 ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? యూనివర్సల్ స్టూడియోస్. మరి ఇంకెందుకు వెయిటింగ్? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో యూనివర్సల్ స్టూడియోస్ రాబోతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.